దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నేటి దేవుని వాగ్దానము. దేవుడే నిన్ను కాపాడువాడు, నీకు సహాయము చేయువాడు, ఆయనే నీకు నీడగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, కీర్తన గ్రంథములోని 121వ కీర్తనలో దావీదు గారు రాసిన 5వ చరణంలోని మాట నేటి దినము నీకు వాగ్దానముగా దేవుడు బయలుపరిచాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడిపక్కను యెహోవా నీకు నీడగా ఉండును. దేవునికి స్తోత్రం. ప్రభువు నందు ప్రియమైనటువంటి వారలారా, మన దేవుడు కాలములకు సమయములకు దేవుడు. ఆయన కాలాలకు అతీతముగా ఉన్న దేవుడు గనుక కాలములు సమయములు ఆయనలోనే ఉన్నవి, ఆయన యందే ఉన్నవి. గనుక ఆయన దావీదు గారి ద్వారా ఈ మాట వ్రాయించాడు. ఇదే 121వ కీర్తనలో 4వ చరణంలో ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడని ఈ కీర్తనలో రాయబడింది. కాపాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిజమైన దేవుడు తోడుగా ఉన్నాడు అంటే ఆయన నీకు సహాయుడై ఉన్నాడని దానికి అర్థము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. నిద్రపోని వాని వలననే నీకు సంపూర్ణ క్షేమము కలుగుతోంది. సంపూర్ణ భద్రత దేవుని యందే నీకు లభిస్తూ ఉంది. ఎందుకనగా ఆయన కునకడు నిద్రపోడు. ఈరోజు దేవుడు నీకు బయలుపరిచిన ఈ వాగ్దానములో 4 విషయాలు ప్రభువు జ్ఞాపకం చేశాడు. 1, శ్రద్ధ వహించువాడు. దేవుడే నిన్ను కాపాడువాడంటే కాపాడే దేవుడు నీ పట్ల శ్రద్ధ వహించుచున్నాడు. 2వదిగా నీ క్షేమము దయచేయువాడు, నీకు క్షేమమును దయచేయువాడు అంటే నీకు సహాయము చేయువాడంటే నీకు సహాయము ఎందుకు చేస్తూ ఉన్నాడు? నీ క్షేమమును కోరాడు గనక నీకు క్షేమమును దయచేయువాడు. 3వదిగా సంరక్షించువాడు. ఆయనే నీకు నీడగా ఉన్నాడు అంటే నీకు దేవుడు యేసునామమున సంరక్షణ కలిగిస్తూ ఉన్నాడు. ఇక 4వదిగా త్రొట్టిల్లనీయనివాడు నీకు నీడగా ఉన్నాడు అంటే నిన్ను త్రొట్టిల్లనీయకుండా కాపాడుతూ ఉన్నాడని ఆ మాటకు భావము. గనుక ప్రభువునందు ప్రియ కుమారుడా, కుమార్తె, దేవాది దేవుడు నేటి దినము నీకు బయలుపరిచిన ఈ వాగ్దానము ఎంతో గొప్పది. దేవుడే నిన్ను కాపాడువాడు, నీకు సహాయము చేయువాడు, ఆయనే నీకు నీడగా ఉన్నాడు. 1, నీ పట్ల శ్రద్ధ వహించినవాడు. 2వది, నీ క్షేమమును కోరినవాడు. 3, నిన్ను సంరక్షించుచున్నవాడు. 4, నీ పాదము త్రొట్టిల్లనీయనివాడు. అందును బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ లోకములో జీవించుచూ ఉన్నాము గనక ఈ లోకములో జీవించుచున్నటువంటి మనము త్రొట్టిల్లే అవకాశాలు ఉన్నవి. కానీ ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను త్రొట్టిల్లనీయకుండా ఆయన కాపాడుతాడని వాగ్దానం చేశాడు. కనుక ఆయన చేసిన వాగ్దానము నమ్మదగిన వాగ్దానము. దేవుడే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. దేవుడు నీడవలే నీ వెన్నంటి ఉండి నిన్ను సంరక్షిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, తీవ్రమైన ఎండకు మేఘము అడ్డుగా ఉన్నట్లు నీకు కలిగే శోధనలు, శ్రమలలో దేవాది దేవుడే నీకు నీడగా ఉన్నాడు. మేఘము వలె ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. ఆవరించిన దేవుడు నిన్ను ఆదుకొని నిన్ను ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడువైన నా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన దేవా, నేటి దినము మా ప్రియ బిడ్డలకు, మీ ప్రియ కుమారులకు, కుమార్తెలకు మీరు బయలుపరిచిన వాగ్దానమును ప్రభువా మేము పొందడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. దేవుడే నిన్ను కాపాడువాడు, నీకు సహాయము చేయువాడు, ఆయనే నిన్ను
నీకు నీడగా ఉన్నాడు, నిన్ను కాపాడువాడని నీవు వాగ్దానం చేసిన దేవుడవు. తండ్రివైన తండ్రి, ఈ యొక్క వాగ్దానమును దేవా మా జీవిత కాలమంతా మేము మా బిడ్డలు అనుభవించుదురుగాక. నీకు స్తోత్రాలు. మా ప్రియ బిడ్డల జీవితాలలో ఎవరికి ఏది ఎప్పుడు అవసరమో నీవు సహాయము చేయు దేవుడవు. ఈ లోకములో సహాయము చేసేవారు లేరు నాయనా, నీవే సహాయము చేసే దేవుడవు. మీ సహాయము, మీ సన్నిధి, మీ సహవాసము, మీరిచ్చే సంతోషము, సంపద మా ప్రియ ఆత్మీయ బిడ్డలందరికీ కూడా యేసు నామమున సదా వారికి తోడై ఉండి వారిని బలపరచును గాక. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, దయగల మా తండ్రి, మీరు మాకు నీడగా ఉన్నారు గనక మేము తండ్రి ఈ లోకములో దేనికి జడియకుండా భయపడకుండా మీ కృపా మేఘము కింద మేమున్నామన్న ధైర్యముతో జీవించే ధైర్యమును దయచేయమని ఈ ప్రార్థన మనవులన్నీ మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయము, సమాధానము, సంపద, సంతోషము సదా తోడే ఉండునుగాక. ఆమెన్.